జనగామ నియోజకవర్గం చర్యాల మండల కేంద్రంలో సోమవారం రోజున జేఏసీ కార్యాలయంలో రెవెన్యూ డివిజన్ జేఏసీ డాక్టర్ రామగల్ల పరమేశ్వర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చర్యాల అస్తిత్వం, ఉనికి, ఆత్మగౌరవం కోసం జరిగే పోరాటంలో భాగంగా నేడు మంగళవారం జరిగే విద్యా సంస్థల బంద్లో దాదాపు ప్రత్యక్షంగా 15,000 మంది విద్యార్థులు, పరోక్షంగా దాదాపు 1,100 మంది ఉపాధ్యాయులు, 115 పాఠశాలలు, ప్రైమరీ, హైస్కూల్, గురుకుల, మోడల్, కస్తూరిబా జూనియర్, డిగ్రీ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్లో పాల్గొన్నాయని ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అందే అశోక్, అందే బీరయ్య తదితరులు పాల్గొన్నారు. రేపు 12వ తేదీన జరిగే చర్యాల మద్దూరు, కుమ్రవెల్లి, దూల్మిట్ట 4 మండలాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల బంద్ను చర్యాల జేఏసీ జిందాబాద్ జిందాబాద్, జై చర్యాల, జై చర్యాల, సాధిద్దాం చర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా, సాధిద్దాం చర్యాలను రెవెన్యూ డివిజన్ కేంద్రంగా. రెవెన్యూ డివిజన్లో భాగంగా 4 మండలాల్లోని విద్యా సంస్థలు బంధుకు పిలుపునివ్వడం జరిగింది. పిలుపుకు ప్రతి ప్రైవేటు, ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు పిల్లలు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఏదైతే 4 మండలాల యొక్క చర్యాల, కొమరవెల్లి, మద్దూరు, దూలిపేట మండలాల యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను ప్రభుత్వాలు గుర్తించి రెవెన్యూ డివిజన్ త్వరలో ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, మరి ఏదైతే మరి ఇచ్చిన హామీలు కావచ్చు, మరి 2 సంవత్సరాలు గడిచిపోయినా కూడా మరి ఇంతవరకు కూడా అమలు చేయకపోవడం బాధాకరము. మరి ప్రజలు మోసం చేసే విధంగానే ప్రభుత్వం యొక్క పాలన నడుస్తున్నది కాబట్టి మరి ప్రభుత్వం గుర్తించి ఈ ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేరాలని కోరుకుంటూ, మరి రేపు జరిగే బంద్కు ప్రతి ఒక్కరు కూడా ముందుండి బంద్కు సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీడియా మిత్రులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ గత 10 సంవత్సరాలుగా జేఏసీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు నిర్వహిస్తూనే నేడు రేపు 12వ తేదీన ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల బంద్కు జేఏసీ పిలుపునివ్వడం జరిగింది. చేర్యాల, మద్దూరు, కొమరవెల్లి, దూల్మిట్ట మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాలలో ఉన్నటువంటి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు కూడా సంపూర్ణంగా బంద్కు సహకరిస్తున్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలు స్వచ్ఛందంగా సహకరించినప్పటికీ ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా పరోక్షంగా మేము తరగతులు బహిష్కరించడం జరుగుతుంది. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను, చిరకాల కోరికను, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చరిత్రను, ఔన్నత్యాన్ని రేపటి తరం విద్యార్థులకు తెలియజేయడమే లక్ష్యంగా ఈరోజు జేఏసీ విద్యా సంస్థలకు పిలుపునివ్వడం జరిగింది. వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారు చర్యాల వైపు వారి దృష్టిని సారించి చర్యాల ప్రాంత ప్రజల చిరకాల కోరికైనటువంటి రెవెన్యూ డివిజన్ను వెంటనే ప్రకటించి ఈ ప్రాంత ప్రజల కోరిక నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ నాయకులు జేఏసీలో భాగస్వాములయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి ద్రోహం చేసింది. చరిత్ర ద్రోహులుగా బీఆర్ఎస్ నాయకులు మిగిలిపోయారు. అలాంటి చరిత్ర ద్రోహులుగా మిగిలిపోవద్దంటే కాంగ్రెస్ నాయకులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యాలను వెంటనే డివిజన్ గా ప్రకటించి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లోపే డివిజన్ ప్రకటించి మరియు 2025 డిసెంబర్ లోపు మరి చర్యాలను కనుక డివిజన్ ప్రకటిస్తే 2026లో నియోజకవర్గాల డిలిమిటేషన్ లో నియోజకవర్గాన్ని సాధించుకున్నటువంటి అవకాశం ఉంటుందని దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు అడుగు వేసి ఈ ప్రాంత ప్రజల కోరికను నెరవేర్చాలని సందర్భంగా జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం. రేపు 12న జరిగేటువంటి విద్యా సంస్థలకు అన్ని వర్గాల ప్రజలు, విద్యా సంస్థల యాజమాన్యాలు, విద్యార్థులు సహకరించి ఉద్యమంలో భాగస్వాములు కావాలని జేఏసీగా పిలుపునిస్తామని సోదరులకు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు రెవెన్యూ డివిజన్ సాధన కమిటీలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి జేఏసీ నాయకులకు నమస్కారం తెలియజేస్తున్నాను. చర్యాల ఉనికి, అస్తిత్వం, ఆత్మగౌరవం కోసం జరిగేటువంటి పోరాటంలో చర్యాల ప్రాంతానికి పూర్వ వైభవం సాధించాలనేటువంటి ఒక బలమైనటువంటి సంకల్పంతో ఈ అన్నిటికీ పరిష్కారం ప్రధానంగా రెవెన్యూ డివిజన్ సాధనే ఏకైక లక్ష్యంగా
జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా రేపు 12వ తారీఖు రోజు 4 మండలాల పరిధిలోని తండాలు, చిన్న చిన్న గ్రామాలు, మేజర్ గ్రామ పంచాయతీలు మొదలుకొని మండల కేంద్రాలు మొదలుకొని పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను సంపూర్ణంగా బంద్ చేయడం కోసం జేఏసీ పిలుపు ఇవ్వడం జరిగింది. ఆ రోజు అందులో భాగంగానే రేపు 12వ తారీఖు నాడు చేర్యాల ప్రాంత పరిధిలో ఉన్నటువంటి దాదాపు 100 పైచిలకు ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధీ పాఠశాలలు, డిగ్రీ కళాశాల, జూనియర్ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాలతో పాటు ఈ చేర్యాల పట్టణంలో ఉన్నటువంటి 9 ప్రైవేటు విద్యా సంస్థలో చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపు మొత్తం ప్రభుత్వ పరిధిలో 10,000 మంది, ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి 5,000 మంది, అంటే 15,000 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా రేపటి బంద్లో పాల్గొంటున్నారు. దాదాపు 800 మంది ఉపాధ్యాయులు పరోక్షంగా భాగస్వాములు అవుతున్నారు. 600 మంది ప్రభుత్వ పరంగా పనిచేసేటువంటి ఉపాధ్యాయులు, 400 నుంచి 500 మంది ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేసేటువంటి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. వాటికి తోడు 15,000 మంది విద్యార్థులు అంటే పేరెంట్స్ 30,000 మంది తల్లిదండ్రులు కూడా పరోక్షంగా రేపు జరిగేటువంటి బంద్లో భాగస్వామ్యం అవుతుంది. కాబట్టి నేను ప్రభుత్వానికి తెలియజెప్పేది ఏంటంటే, ఈ చేర్యాల ప్రాంతంలో జరిగేటువంటి రేపటి బంద్ను మినీ సకల జనుల సమ్మెగా గుర్తించి తక్షణమే ప్రభుత్వం, ఇక్కడ అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ స్పందించి చేర్యాల రెవెన్యూ డివిజన్ ప్రకటించాలన్నటువంటి డిమాండ్ తోటి రేపు బంద్ చేస్తున్నాం. ఇది ఎందుకు అని అంటున్నామంటే, ఉన్న జనాభాలో దాదాపు 15 to 20% పాపులేషన్, చేర్యాల ప్రాంతంలో ఉన్నటువంటి జనాభాలో 20% మంది ఇప్పుడు ప్రత్యక్షంగా ఇందులో భాగస్వాములు అవుతుంది. కాబట్టి దీన్ని ఒక మినీ సకల జనుల సమ్మెగా ప్రభుత్వం గుర్తించి తక్షణమే రెవెన్యూ డివిజన్ను ప్రకటించాలని, లేని పక్షంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక నిశ్శబ్దమైనటువంటి హెచ్చరికలాగా ఉంటుంది. ఒకవేళ ప్రజల ఆకాంక్షను ఇంకా కూడా నెగ్లెక్ట్ చేసి, ఇంకా కూడా అశ్రద్ధ చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి తిప్పలు తప్పలు, మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది.